లేదంటే మిమ్మల్ని మిమ్మల్ని బలి చేస్తాను. అమ్మో, ఎవరు లేరు ఇక్కడ, ఆత్మలు లేవు, ఏమీ లేవు. అమ్మయ్యా, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు, నీకు దండం పెడతాను, నన్నే చేయొద్దు. ఊరికే దయ్యాలున్నాయో లేదో చూస్తున్నాను. భూతాల రాజు గారు, దయచేసి మమ్మల్ని సీసాలో బంధించకండి. ఆహా, మమ్మల్ని భయపెట్టకండి, మాకు చాలా భయం వేస్తుంది. ఓహో, ఈ దెయ్యాలు భయపడే దెయ్యాలా? చెప్తా వీటి పని. మీరేం చెప్తే అదే చేస్తాం. మమ్మల్ని ఏమి చేయకండి. మీరంటే మా దయ్యాలన్నింటికీ భయం. ఓహో, నాకు దెయ్యాల్లో మంచి పేరే ఉందన్నమాట. చెప్తా మీ పని. బయలుదేరండి. ఏమండి పైకి. ఈ భూతాల రాజంటే ఏమనుకున్నారు మీరు? సర్లే గాని బందీలు అయిపోండి. రండి నా చేతిలో. ఈ చేతిలోకి రావాలా? అవును, ఈ చేతిలోకి రండి. లేదంటే మీ ఇద్దరికి దబిడి దిబిడే. రండి. దబిడి దిబిడే అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా? అమ్మో, దెయ్యాలు, నన్నేం చేయకండి దెయ్యాలు, ప్లీజ్. ఇలా ఉంటుంది మాతో పెట్టుకుంటే. ఏముంది, మీకులాగా ఆత్మలు అయిపోతా. ₹1,00,000 ఇస్తారంటే కక్కుర్తి పడి వచ్చేసానమ్మా. 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పిందా? అవును దెయ్యం గారు. సరే వెళ్ళు, 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపో. నిజమా? వెళ్ళు. ఎంత మంచి దెయ్యాలు. నా కష్టాలు మీకు తెలిసినట్టున్నాయి. ఆగో, ఏమైంది? వాళ్ళకి ఏం చెప్తావు? జరిగిందంతా చెప్తాను. నీకు 1,00,000 ఎలా ఇస్తారా ఫూల్? ఎలా అయ్యావురా భూతాల రాజువి? ఏ పని రాక. పోనీ మీరే చెప్పండి దెయ్యం గారు, ఏం చెప్పమంటారు? నీ శక్తులతో మా శక్తుల్ని తీసేసామని చెప్పు. ఆత్మలింక ఏమీ చేయలేవని చెప్పు. మమ్మల్ని ఒక ఆట ఆడుకున్నానని చెప్పు. మీరే కదా నాతో ఆడుకుంది. చెప్పింది చెప్పరా? చెప్తా చెప్తా చెప్తా. ఆ మాట చాలు, నేను చెలరేగిపోతా. అమ్మా, ఇప్పుడేంటి బాబు గారు? ఫైనల్ టెస్ట్. ఏం చేశారు? బాలిక, మీకు అవి పెట్టిన టార్చర్కి వాటి శక్తుల్ని నా మంత్రశక్తితో లాగేసి వాటిని శక్తి లేని వాటిగా చేసి పగ తీర్చుకున్నాను. అమ్మయ్య, వీళ్ళని అట్టగొట్ట నమ్మించేశాను. అవునా? ఎస్, అవి ఇప్పుడు ఏవీ చేయలేవు. గడ్డిపూత కింద లెక్కగట్టి మిమ్మల్ని హింసించిన దానికి మీరు వాటిని హింసించి మీ ఈగోని సాటిస్ఫై చేసుకోండి. తప్పకుండా. మరి నా లచ్చ క్యాష్ లేదు, సరైన సమయానికి ఫోన్ కూడా లేదు. రేపు మీరు ఉండాలిగా. నేను రేపు ఫోన్ పే చేస్తాను. ఇంటికి వెళ్తే చేయండి. అమ్మో, పదండి, పగ తీర్చుకుందాం.
అయిందా? బాగా అయిందా? చూడండి మా మాంత్రికుడు వచ్చి మిమ్మల్ని ఎలా బంధించాడో. మమ్మల్ని హింసిస్తారా? మమ్మల్ని ఎలా హింసించారో మిమ్మల్ని అంతే హింసిస్తాం. ఆకాశవాణికి స్వాగతం. అంటే మీ చావులే మా లక్ష్యం. అంటే ఈ భూతాల రాజు అబద్ధం చెప్పాడా? అవును. మరణ మృదంగం అనేది మీ మరణాలతో ఇప్పుడే మొదలవుతాయి. పొగ మిమ్మల్ని చంపేస్తుంది. పీల్చండి. రక్తం కక్కుకొని చస్తారు. తలుపు తీయండి. డోర్ ఓపెన్ చేయండి. ఎస్, సక్సెస్ బాబు గారు. నలుగురు పారిపోయారు. ఈ దెబ్బతో యువరాణి అన్న పేరు వినపడ్డా వణికి చస్తారు. ఎస్, పదండి బాబు గారు, ఇంటికి వెళ్దాం. పదచాం. మిగిలిన వాళ్ళందరూ భయపడి పారిపోయి వచ్చేసారన్నారు. రోజా ఏమైంది? రోజమ్మగారు కూడా భయపడి పారిపోయి ఉంటారమ్మగారు. పారిపోయి ఉంటే తన కోసం వెతుకుతూనే వస్తున్నాగా, ఎక్కడైనా కనిపించిందా? అయినా నా రోజాకి భయం ఎందుకు పుడుతుంది? తను పుట్టుకతోనే యువరాణి రక్తం.